హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ యషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, థంబ్నెయిల్లో చూసారు కదా, లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. అండ్ దెన్ కుషాల్స్కి కూడా వెళ్తున్నాము 1 గ్రామ్ గోల్డ్ కోసం. సో నేనేమేం షాపింగ్ చేశాను, లైక్ ఎక్కడెక్కడికి వెళ్ళాము అన్నీ చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ఒంగోలుకి వెళ్ళగానే మేము చేసిన ఫస్ట్ పని ఏంటంటే డీమార్ట్కి వెళ్ళడం అనమాట. డీమార్ట్లో పాప్కార్న్ తిని చాలా రోజులైంది. సో పాప్కార్న్ తిందామనిపించి సో మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట. సో మ్యాజిక్ మసాలా పాప్కార్న్ అని చెప్పేసి ఉంది. ఎప్పుడు చీజ్ పాప్కార్న్ అవి ట్రై చేసాం. సో మ్యాజిక్ మసాలా పాప్కార్న్ అయితే ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా అండ్ దెన్ కొంచెం సేపు రవిప్రియ మాల్కి వెళ్ళేసి అలా తిరిగేసి వద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే ఫ్యాబ్రిక్ షాపింగ్ వీటన్నిటికి వెళ్ళడానికి మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారనమాట. సో వాళ్ళు వచ్చేంత వరకు టైంపాస్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మేము రవిప్రియ మాల్కి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మేమైతే క్రీమ్ స్టోన్కి ఖచ్చితంగా వెళ్తామన్నమాట. కానీ ఈసారి వెళ్ళలేదన్నమాట. ఆల్రెడీ డిమార్ట్ దగ్గర నేనైతే సాఫ్టీ తినేసాను. ఇంకా వింటర్ సీజన్ కదా, ఎక్కువ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తినేస్తే కోల్డ్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేనైతే ఈసారి స్కిప్ చేసేసాను అది. ఇంకా నార్మల్గా మ్యాక్స్కి వెళ్ళి షాపింగ్ అదంతా చేసాము. ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదన్నమాట, చాలా తక్కువలోనే కంప్లీట్ చేసేసాను. మ్యాక్స్లో వింటర్ కలెక్షన్ అయితే అంతగా ఏం లేదనమాట. లైక్ ఎప్పుడు ఉండే కలెక్షనే ఉంది. ఇలా టాప్స్, డ్రెస్సెస్ ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట. వింటర్ కలెక్షన్ అయితే నాకు ఏమనిపించలేదు. లైక్ స్వెట్ షర్ట్స్ అవన్నీ ఎప్పుడు ఉంటాయి, సో ఇప్పుడు కూడా ఉన్నాయన్నమాట. సపరేట్గా వింటర్ కలెక్షన్ అని చెప్పేసి ఏం లేదు. ఇంకా సో నేనైతే మొత్తం కలెక్షన్ అంతా తిరిగి చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటని. సో నేను ఎప్పుడు మ్యాక్స్కి వచ్చినా కొనడం కన్నా చూడడం ఎక్కువ అనమాట. చాలా తక్కువ పర్చేస్ చేస్తాను, ఎందుకో తెలీదు. అండ్ దెన్ ఈ క్లాతింగ్ అదంతా చూసాక యాక్సెసరీస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఆఫర్ ఉన్నాయని చెప్పారు. యాక్చువల్లీ ఎప్పుడు యాక్సెసరీస్ చూస్తూ ఉంటాను కానీ ఎలా ఉంది కలెక్షన్ ఏంటి అని చెప్పేసి ఎప్పుడు పర్చేస్ చేయను, చాలా తక్కువ. సో కానీ ఇక్కడ ఆఫర్ ఉందని చెప్పారనమాట. లైక్ 50 రూపీస్కి, లైక్ 60 రూపీస్కి అలా ఆఫర్ వస్తుందని చెప్పేసరికి ఇంకా నేనైతే కొన్ని తీసుకున్నాను. మీకు లాస్ట్లో చూపిస్తాను. లాస్ట్లో యాడ్ చేశాను నేను అన్ని ఏమేమి షాపింగ్ చేశానని చెప్పేసి. సో ఎప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటికి ఇంత పెట్టాలనిపించదు. సో నేనైతే ఎప్పుడు పర్చేస్ చేయను. కానీ ఈసారి ఆఫర్లో ఉన్నాయి కాబట్టి కొన్ని యాక్సెసరీస్ ఇంకా నా స్టైలింగ్ వీడియోస్కి వీటన్నిటికీ పనికొస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. అవి చూపించేస్తాను లాస్ట్లో. కలెక్షన్ అయితే బాగుంటుంది కానీ లైక్ ఎప్పుడు ఇదే ప్రైస్ ఉంటే కొనొచ్చు, ఆఫర్లో ఉంటే మాత్రం కొనుక్కోవచ్చు. లేదా ఇంత ప్రైస్ పెట్టి కొనాలంటే కష్టం అనమాట. ఎందుకంటే వాటి షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుందో కూడా తెలియదు మనకి. సో అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయడం అంత మంచిగా అనిపించదు. ఆఫర్ ఉంటే పర్లేదు, కొనేసుకోవచ్చు.
సో, ఇంకా మేమైతే షాపింగ్ చేసేసి ఫుడ్ ఎక్కడికి అని చెప్పేసి ప్లాన్ చేసాం. అండ్ దెన్ మూవీకి కూడా వెళ్దాం అనుకున్నాను. అది అవ్వలేదనమాట. సో, ఇంకా ఫుడ్ తినేసి మోస్ట్‌లీ మేమైతే ఒంగోలు వెళ్తే ఇస్మాయిల్ బిర్యానీయే ప్రిఫర్ చేస్తాం. అంటే తొందరగా అయిపోతది. అండ్ దెన్ టేస్ట్ కూడా. ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ నోట్లో నీళ్ళొచ్చేస్తుంటాయి. అంత బావుంటదనమాట బిర్యానీ అయితే. సో, ఇంకా ఫైనల్‌గా ఫ్యాబ్రిక్ స్టోర్‌కైతే వెళ్ళిపోయాము. ఇక్కడ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బావుంటది. నేను ఏమేమి కొన్నానో మొత్తం లాస్ట్‌లో చూపిస్తాను. ఇక్కడ క్లిప్స్ తీసుకొనివ్వలేదనమాట. అంటే వీడియోస్ ఇక్కడ రికార్డ్ చేయనివ్వరు. సో, నేను ఏమేమి పర్చేస్ చేశానో అన్నీ లాస్ట్‌లో యాడ్ చేస్తాను. అండ్ దెన్ ఒక ఫ్యాన్సీ స్టోర్‌కెళ్ళి ఇలా బ్యాంగిల్స్ ఇవన్నీ కావాల్సినవన్నీ పర్చేస్ చేశాము. సో, ఇంకా కుషాల్స్‌కి వెళ్ళామన్నమాట. సో, ఒంగోలులో కుషాల్స్ ఉందని నాకు తెలీదు అసలు. సో, ఫస్ట్ టైం వెళ్తున్నాను నేనైతే కుషాల్స్. ఇక్కడ బ్లాక్ బీడ్స్‌లో బ్రాస్లెట్స్ కానీ కలెక్షన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్‌గా నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగా నచ్చింది. ఇంకా ఇవి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా, ఇవి ఇన్విజిబుల్ చైన్స్ అంటారు కదా. సో, ఈ కలెక్షన్ కూడా ఉంది. ఇలా పర్ల్ డిజైన్లో వచ్చిందనమాట ఇన్విజిబుల్ చైన్స్. చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా. వెస్ట్రన్ వేర్లో, ట్రెడిషనల్ వేర్లో అంతా కలెక్షన్ చాలా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా, కుందన్ ఇయర్ రింగ్స్. సో, ఇవైతే చాలా బాగున్నాయన్నమాట. ఇలా ట్రెండీ కలెక్షన్ అంతా ఉంది. సో, ఇయర్ రింగ్స్ కూడా 500, 1000, 2000లో కూడా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్. చాలా అంటే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కలెక్షన్ మాత్రం. మొత్తం నీట్‌గా కలెక్షన్ అంతా చూపించడానికి ట్రై చేశాను, రికార్డ్ చేశాను, చూసేయండి. సో, ఇక్కడ నాకు ఒక ఇయర్ రింగ్స్ క్యూట్ అనిపించాయన్నమాట. ఇవే చాలా క్యూట్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ డిజైన్‌లో వచ్చింది. చాలా బాగున్నాయి అవి మాత్రం. ఇలా వెస్టర్న్ లుక్‌కి సెట్ అయ్యే చైన్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. సింపుల్‌గా ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ చాలా బాగున్నాయి. అండ్ దెన్ వాళ్ళ దగ్గర ఒక 1 ఇయర్ గ్యారంటీ కూడా ఉంటదనమాట. కలర్ ఏమన్నా పోయినా మళ్ళీ వాళ్ళు మనకి కోటింగ్ వేసి ఇస్తారు. సో, 1 ఇయర్ గ్యారంటీ ఉంది వీటి మీద. ఇంకా ఇలా బుట్ట ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం. సో, నెక్ సెట్స్ కూడా మనకి 2500, 3000 నుంచి 4000 వరకు కూడా ఉన్నాయన్నమాట. సో, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ 25 నుంచే స్టార్ట్ అయ్యాయి అనుకుంటా. ఇయర్ రింగ్స్తో పాటు కలిపితే ఇయర్ రింగ్స్ లేకపోతే 1900, 1800 అలా ఉన్నాయి. సో, అన్నీ యాంటిక్ డిజైన్లో ఉన్నాయన్నమాట ఇక్కడైతే నెక్ సెట్స్. నెక్ సెట్స్ మాత్రం ఎక్కువ కలెక్షన్ ఏం బయట పెట్టలేదు. సో, కొంతవరకే ఉందన్నమాట కలెక్షన్ మాత్రం. సో, అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా స్టోన్ డిజైన్‌లో కూడా వచ్చినాయన్నమాట. వీటిలో నుంచి మేము ఒక నెక్ సెట్ తీసుకున్నాము. సో, మా అత్త కోసం అని చెప్పేసి ఇందులో నుంచి ఒక నెక్ సెట్ తీసుకున్నామన్నమాట. సో, అది కూడా చాలా బాగుంది. లాస్ట్‌లో చూపిస్తాను మీకు. సో, ఈ స్టోన్ మోడల్‌లో ఉన్నవి కూడా చాలా బాగున్నాయి. 1900, 1800 ఇలా ఉన్నాయి ఇవి కూడా. అండ్ దెన్ ఇంకా బ్యాంగిల్స్ చూద్దామని వచ్చా. సో, నాకు ఇక్కడైతే ఒక పెయిర్ బాగా నచ్చిందనమాట. 2 బ్యాంగిల్స్ వస్తాయి అవి. దాని కాస్ట్ చూస్తే నేను లిటరల్లీ షాక్ అయిపోయినా. 3000 అంట 2 బ్యాంగిల్స్ వచ్చేసి. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో, ఇంకా వెడ్డింగ్ కలెక్షన్ అది కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఒకసారి విజిట్ చేయండి.
హలో గైస్, సో వీడియో అంతా చూసేసారా? సో ఇప్పుడు నేను ఏమేమి పర్చేస్ చేశానో మొత్తం చూపిస్తాను. యాక్చువల్లీ అక్కడ వీడియో అంతా రికార్డ్ చేయనివ్వరు అనమాట. సో నేను కొన్ని క్లిప్స్ తీసుకొని యాడ్ చేశాను అంతే. సో అక్కడైతే వీడియో రికార్డ్ చేయనివ్వరు. సో నేను అందుకని చెప్పేసి క్లియర్గా ఏమీ తీయలేదు. బట్ నేనైతే ఇప్పుడు మీకు నేను ఏమేమి పర్చేస్ చేశానో మొత్తం చూపిస్తాను. అండ్ దెన్ వాటి ప్రైజెస్ కూడా చెప్తాను. ఇంకా నేను వాటిని ఎలా డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను, వాటి ప్రైజెస్ అన్నీ ఇంక్లూడ్ చేస్తాను. సో మనం ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళే ముందు ఒక ఐడియాతో వెళ్తే క్లియర్గా ఉంటుందన్నమాట. లేదా అన్ని ఫ్యాబ్రిక్స్ చూసి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాను. నేను ఒక డిజైన్ పెట్టుకొని వెళ్ళాను అనమాట, ఇలా చేయించుకుందామని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి నాకు ఈ 2 సెట్ అయ్యాయి. ఇది వచ్చేసి టాప్ పార్ట్ వరకు దేనికోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. అండ్ దెన్ కింద ఫ్రాక్ వరకు మొత్తం ఇది వచ్చేస్తుంది అనమాట. సో నేను ఎలా అనుకుంటున్నాను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది వచ్చేసి నాకు మీటర్ 950 పడింది అనమాట. చాలా ఎక్కువ పడింది కదా. సో కొంచెం కాస్ట్లీ అనిపించింది. మీటర్ 950 అని చెప్పారు ఇది. అండ్ దెన్ ఇది వచ్చేసి మీటర్ 250 సంథింగ్ అరౌండ్ అలా పడింది, 250 అనుకుంటా ఎగ్జాక్ట్లీ. సో ఇది వచ్చేసి నేను 4 మీటర్స్ తీసుకున్నాను. కింద మంచిగా గేరా ఇదంతా రావాలంటే 4 మీటర్స్ పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి ఇది 4 మీటర్స్ తీసుకున్నాను. అండ్ దెన్ పైన పార్ట్ వరకు ఇది వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. సో ఇది మొత్తం స్టిచ్ చేయించుకున్నాక హోల్ అవుట్ఫిట్ అంతా ఎలా వచ్చిందో నేను ఒక షార్ట్ వీడియోలో చేసి పెట్టేస్తాను. స్టిచ్చింగ్కి ఎంత అయింది, ఎలా డిజైన్ చేయించుకున్నాను, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, మొత్తం ఒక షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను. సో ఇది అనమాట ఫస్ట్ ఫ్యాబ్రిక్. సో ఇదైతే ఇలా సెట్ చేసుకున్నాను. సో అండ్ దెన్ నార్మల్ టాప్ కోసం అని చెప్పేసి ఒక టాప్ లాగా స్టిచ్ చేయించుకుందామని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది. ఇది వచ్చేసి మీటర్ 250 రూపీస్ పడింది. ఇదైతే నాకు 2.5 మీటర్స్ పడుతుంది అని చెప్పారు టాప్ కోసం. సో ఇదైతే 2.5 మీటర్స్ తీసుకున్నాను. లైక్ నార్మల్ సైడ్ కట్స్ టాప్ ఉంటుంది కదా, అలా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందేమో అనిపించింది. సో ఈ కలర్ కాంబినేషన్ నాకు మెయిన్గా నచ్చింది. సో అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది, కలర్ కాంబినేషన్ అంతా బాగుంది కదా. సో మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇది కూడా మొత్తం స్టిచ్ చేయించుకున్న తర్వాత చెప్తాను మీకు. ఇది వచ్చేసి మీటర్ 250 పడింది. ఫస్ట్ చూపించిన ఫ్యాబ్రిక్ లాగే ఇది కూడా అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న క్లాత్ వచ్చేసి సాఫ్ట్ నెట్ అనమాట. సో దీని మీదకి అప్పుడు నాకు ఇది సెట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి రెడ్ కలర్ది తీసుకొని కట్ చేయించాను. సో దాని తర్వాత ఇంకా ఫ్యాబ్రిక్స్ వెతుకుతుంటే అప్పుడు ఇది కనిపించింది అనమాట. ఇది బాగా సెట్ అయింది కదా అనిపించింది, నాకైతే మంచిగా సెట్ అయింది. సో ఇదే తీసుకొని అంటే బాగుండేదేమో అనిపించింది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చాలా క్లాసీగా ఉంటుంది కదా కలర్ అదంతా. ఇది వచ్చేసి సాఫ్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అంటారు కదా, చాలా స్మూత్గా ఉంది ఇది. దీని లోపల సాటిన్ లైనింగ్ వేయాలి. సాటిన్ లైనింగ్ వేస్తే మంచి షైనీగా అలా వస్తుంది. సో ఇది వచ్చేసి మీటర్ 100 రూపీస్. ఇది నాకు ఓకే అనిపించింది. సో మీటర్ 100. సో ఇది కూడా నేను 4 మీటర్స్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసి నేను వేరే మోడల్ అనుకున్నాను. సో అందుకని చెప్పేసి 1.5 మీటర్ తీసుకున్నాను. దానికి 1.5 మీటర్ కావాలని చెప్పారని చెప్పేసి 1.5 మీటర్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి లావెండర్ కలర్ అంటారు కదా, లావెండర్, వైలెట్, పింక్ అదంతా షేడ్లో వచ్చిందనమాట. సో బాగా అనిపించింది నాకు ఇది కూడా. సో ఇది వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను. ఇది ఎలా స్టిచ్ చేయించుకోవాలనుకున్నది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీకు. సో అందుకని చెప్పేసి ఇది 1.5 మీటర్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది మీటర్ నాకు 550 రూపీస్ పడింది. సో ఫస్ట్ ఇది కొంచెం కాస్ట్లీ ఉందనమాట. ఫస్ట్ ఇది 950 పడింది మీటర్. సో ఇది వచ్చేసి మీటర్ వచ్చేసి 550 రూపీస్ పడింది. అండ్ దెన్ ఇది మీటర్ వచ్చేసి 100 మీటర్స్. ఓవరాల్గా 4 మీటర్స్ తీసుకున్నాను నేను ఇది. సో ఇది వచ్చేసి థర్డ్ అనమాట. సో ఇవన్నీ డిజైన్ చేయించుకున్న తర్వాత షార్ట్ వీడియోలో మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. సో కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ స్టిచ్చింగ్ ఇదంతా అవ్వడానికి మన చేతుల్లో పని కాదు కదా. సో కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను ఎలా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ అని చెప్పేసి. అడ్రస్ కరెక్ట్గా చెప్పాలంటే పూలకొట్ల సెంటర్, గాంధీ రోడ్. సో గాంధీ రోడ్లో ఉంటుందన్నమాట మనకి ఇది, ఒంగోలులో. సో హరి ఓం కట్ పీసెస్ అనమాట. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్తాను. అంటే మెయిన్లీ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి పనికొస్తుంది, లైక్ పొదిలి, ఒంగోలు ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి పనికొస్తుంది. సో అక్కడైతే ఫ్యాబ్రిక్స్ అవన్నీ చాలా బాగుంటాయి.
సో అక్కడైతే ఫ్యాబ్రిక్స్ అవన్నీ చాలా బాగుంటాయి. యాక్చువల్లీ నేను సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చేసి నా యానివర్సరీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అక్కడే చేశాను. అండ్ దెన్ సెకండ్ టైంకి కూడా నేను అక్కడే వెళ్ళాను. కొంచెం కాస్ట్లీ అయినా సో బట్ బాగున్నాయి అనిపించింది. సో అందుకని చెప్పేసి ఈసారి కూడా అక్కడికే వెళ్ళాను. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ విజిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్కి వెళ్ళామని కూడా చెప్పాను కదా. సో మ్యాక్స్లో నేను ఎప్పుడు యాక్సెసరీస్ సెక్షన్ చూస్తూనే ఉంటాను కానీ అసలు ఎప్పుడూ పర్చేస్ చేయను. ఐ థింక్ ఒక్కసారి ఏమో పర్చేస్ చేశాను, ఇంకా నీడ్ ఉండి, ఎందుకంటే నాకు అక్కడ కాస్ట్లీ అనిపిస్తుంది, అంత కాస్ట్ పెట్టి అవి తీసుకోవాలా అనిపిస్తుంది. సో ఒక్కసారి నీడ్ ఉండి ఇంకా పర్చేస్ చేసేసాను. సో ఈసారి మాత్రం ఆఫర్ పెట్టారనమాట అక్కడ. ఇవి నాకు జస్ట్ 50 రూపీస్కి మాత్రమే వచ్చాయి. అంటే ఇది 50 అండ్ ఇది కూడా 50. సో అందుకని చెప్పేసి ఈసారి ఇవి ట్రై చేశాను. సో నా దగ్గర హూప్ రింగ్స్ అసలు లేవన్నమాట, నేను పెట్టుకునేవి మాత్రమే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇలా 3 డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ టెక్స్చర్ వచ్చిందనమాట వీటి మీద. అందుకని చెప్పేసి ఇవి సో యాక్చువల్లీ దీని ప్రైస్ 300 అనమాట. సో పెట్టి ఇవి తీసుకోలేము కదా. సో 300 నాకు చాలా ఎక్కువ అనిపించింది. బట్ ఆఫర్ ఉందని చెప్పేసరికి 50-50కి తీసేసుకున్నాను ఇవి. అందే అక్కడ మిగిలిన ప్రోడక్ట్స్ మీద కూడా ఆఫర్ పెట్టారనమాట. 3 నెయిల్ పెయిన్ సెట్స్ వచ్చేసి 50 రూపీస్. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో అంటే ఈ లిప్ గ్లాస్ ఈ ఐలైనర్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి 50 రూపీస్ అనమాట. అండ్ ఈ లిక్విడ్ ఐలైనర్ వచ్చేసి 29 రూపీస్ అనమాట. సో యాక్చువల్లీ ఇవన్నీ ఎందుకు ఓపెన్లో ఉన్నాయంటే ఆల్రెడీ నేను తీసుకోగానే ట్రై చేసేసాను అనమాట. సో అందుకని చెప్పేసి ఓపెన్ చేసి ఉన్నాయి. సో వెల్వెట్ బ్యాంగిల్స్ నేను ఎప్పటి నుంచో కొనుక్కుందామని అనుకుంటున్నాను. సో ఫైనల్గా నాకు అక్కడ ఒక ఫ్యాన్సీ స్టోర్లో కనిపించాయన్నమాట. సో ఇవి వచ్చేసి డజన్ 40 రూపీస్ అంట. నాకు పర్లేదు అనిపించింది, అందుకని చెప్పేసి ఇలా 4 కలర్స్ తీసుకున్నాను. వైలెట్, రెడ్, ఇంకా ఎల్లో వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్. సో ఈ 4 కలర్స్ తీసుకున్నాను. సో నాకు అంతకుముందు బ్యాంగిల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, ఇలా ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకోవాలి అని చెప్పేసి. అంటే మంచిగా రెడీ అయినప్పుడు మంచిగా బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా 4 కలర్స్ తెచ్చి పెట్టుకున్నాను. అవే సెట్ అవుతాయి ఎప్పుడైనా సరే అని చెప్పేసి. సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండింది ఇలా నెయిల్ ఎక్స్టెన్షన్స్ చేయించుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. సో ప్రస్తుతానికి ఫాల్స్ నెయిల్స్, ఈ ఫేక్ నెయిల్స్ అంటారు కదా, ఇవైనా ట్రై చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాను. నాకు ఏ డిజైన్స్ నచ్చలేదన్నమాట. సో ప్లెయిన్గా ఉన్నవి గ్రీన్ కలర్లో కనిపిస్తే అవి తెచ్చుకున్నాను. సో మనం దీని మీద మళ్ళీ నెయిల్ పెయింట్ వేసుకొని మనకి ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది ఒకటి తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇవి దీంట్లో మనకి స్టిక్కర్ వస్తుంది, ఇలా స్టిక్కర్ పెట్టేసి దానిపైన పెట్టేయడమే అనమాట. ఒక షార్ట్ వీడియో చేస్తాను దీని మీద కూడా నేను ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. ఇవి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. సో నాకైతే ఇంకా అక్కడ కనిపించాయని చెప్పేసి తీసేసుకున్నాను. సో ఇందులో వచ్చే స్టిక్కర్తో మనకి 1 టైం యూజ్ మాత్రమే. సో అందుకని చెప్పేసి నేను బ్రష్ ఆన్ నెయిల్ గ్లూ కూడా తెచ్చుకున్నాను. అంటే మళ్ళీ రిపీటెడ్గా వాడుకోవచ్చు కదా అని చెప్పేసి, మళ్ళీ మనకి దొరకవు కదా, సో వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ నెయిల్ గ్లూ కూడా తెచ్చేసుకున్నాను. సో ఇది ఉంటే మనం రిపీటెడ్గా వాడుకోవచ్చు. దీని మీద ఒక షార్ట్ వీడియో చేస్తాను ఎలా యూజ్ చేయాలి అని. కుషాల్స్లో ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తాను. సో నేనైతే ఒక బ్రాస్లెట్ అండ్ దెన్ టోరింగ్స్ తీసుకున్నాను. సో ఈ బ్రాస్లెట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఒంగోలు కుషాల్స్కి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇది ఒంగోలులో ముంగమూరు రోడ్ అంటారు కదా. ఇది వచ్చేసి 980 రూపీస్ పడింది. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా బట్ నాకు స్ట్రాంగ్గా ఉంది అనిపించింది, అందుకని చెప్పేసి తీసేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఆ బ్రాస్లెట్ ఉంది. సో ఇది వచ్చేసి 980 రూపీస్ పడింది, బట్ నాకు నచ్చి తీసుకున్నాను ఇది. సో అండ్ దెన్ నెక్స్ట్ ఇవి ఆ టోరింగ్స్ చాలా సింపుల్గా బాగున్నాయి. సింపుల్గా ప్రిఫర్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి నాకు 550 రూపీస్ పడింది. కుషాల్స్లో కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే లైక్ వెస్ట్రన్ స్టైల్లో లైక్ ట్రెడిషనల్గా అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి, అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఇంకా విజిట్ చేయకపోతే ఒంగోలులో ఉందన్నమాట, విజిట్ చేయండి ఖచ్చితంగా. అందరూ ఒక నెక్ సెట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి నాకు కాదు మా అత్తకి తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఆ నెక్ సెట్ ఇలా వైట్ స్టోన్స్లో వస్తుంది కదా, ఇలా వైట్ స్టోన్స్లో వస్తుంది కదా. సో సింపుల్గా ఉందని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి
2480 అంటే 25 పడింది అనమాట. 2500 రూపీస్ పడింది. కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ కలెక్షన్ అదంతా బాగుంది చాలా అక్కడ. సో దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇలా వచ్చాయి అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. 2 నెక్ సెట్స్ తీసుకున్నాం. అవి వచ్చేసి మా అమ్మ తీసుకున్నారు. సో వాటి పిక్స్ ఉంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఏమేమి తీసుకున్నామో వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను ఎంత పడ్డాయని చెప్పేసి. సో ఇది అనమాట మా షాపింగ్ బ్లాగ్ సంక్రాంతి కోసం. యాక్చువల్లీ అంతా రెడీగా ఉందన్నమాట, స్టిచ్చింగ్ మాత్రమే ఇంకా లేట్ ఉంది. సో స్టిచ్చింగ్ అదంతా ఇచ్చేసి మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చాక మీకు చూపిస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం అండ్ ఇలాంటి లైక్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.